లోకరక్షకుడు త్వరలో రానున్న యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రకటన గ్రంథమును మనము ఒక ప్రత్యేక కోణములో మనం స్టడీ చేస్తున్నాము. అంటే కొన్ని అంశాల వారీగా మనం దీన్ని స్టడీ చేస్తున్నాము. అది కూడా చాలా నిదానంగా ఈ ప్రకటన గ్రంథాన్ని స్టడీ చేస్తున్నాము. దానిలో మనం ఒక పెద్ద అంశాన్ని, ముఖ్యమైనటువంటి అంశాన్ని ఎన్నుకొని స్టడీ చేస్తున్నాము. అదేమిటంటే యేసుక్రీస్తు. ప్రకటనలో యేసుక్రీస్తు. ప్రకటనలో యేసుక్రీస్తు అన్న మాటే గాని ఆ ప్రకటనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే కాక బైబిల్లో యేసుక్రీస్తునకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనము స్టడీ చేయడానికి పూనుకొని ఉన్నాము. కనుక ప్రభువు మనకు సహాయం చేయును, సర్వ సత్యములోనికి నడిపించును. ప్రతి స్టడీలో కూడా మనం కొన్ని ఆత్మీయ పాఠాలను కూడా మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిగా మనం ఆత్మీయ పాఠాలను కూడా మనం నేర్చుకుందాం. 14వ వచనం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన యొక్కడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఇక్కడ 3 విషయాలు యేసుక్రీస్తు రూపానికి సంబంధించి 3 విషయాలు. ఒకటి, ఆయన మేఘమును సింహాసనముగా చేసుకున్నాడనియు, అది మనము స్టడీ చేశాము గత వారములలో. ఈరోజు మనము ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం ఉన్నది. యేసుక్రీస్తు యొక్క శిరస్సు మీద సువర్ణ కిరీటము. ఇక 3వది, ఆయన చేతిలో ఒక కొడవలి. ఈరోజైతే మనము సమయం ఉంటే ఆ రెండిటిని, లేకపోతే కేవలం ఒక్కదాన్ని మనము స్టడీ చేయబోతున్నాం. రైట్. శిరస్సు మీద సువర్ణ కిరీటము. సాధారణంగా కిరీటము అంటేనే అది సువర్ణ కిరీటం. ఇక ప్రత్యేకంగా చెప్తే తప్ప దాదాపుగా కిరీటం అంటేనే అది ఒక బంగారుతో చేయబడినటువంటి కిరీటము అని మనం గుర్తించాలి. రైట్. సో ఇప్పుడు ఈ కిరీటము అన్నటువంటి మాట బైబిల్లో ఒక 6 విషయాలు, 6 కేటగిరీస్గా ఈ కిరీటాన్ని మనం స్టడీ చేయవచ్చును. అయితే మనం చేస్తాం, ఎందుకంటే ఇది యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి కిరీటము మనము స్టడీ చేయబోతున్నాం. రైట్. ఇప్పుడు 6 విషయాలు కిరీటం గురించి బైబిల్ రాయబడింది. మొట్టమొదటగా యేసుక్రీస్తుకు, లేకపోతే దేవుని తల మీద ఉన్న కిరీటము, అది మనం స్టడీ చేస్తాం. ఒకవేళ భవిష్యత్తులో మీకు అవసరం అనుకుంటే విశ్వాసుల తలల మీద కూడా, అంటే దేవుని ప్రజల తలల మీద కూడా కిరీటాలు ఉంటాయి. అది కూడా మనం ఏం స్టడీ చేయము, కానీ ఆ కోణాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నంబర్ 3, రాజులు అభిషేకింపబడినప్పుడు, లేకపోతే రాజులు పట్టాభిషేకం చేయబడినప్పుడు వారికి కిరీటం పెడతారు. అంటే పట్టాభిషేకములో కిరీటం, అది ఒక గుర్తు, రాజుకే కిరీటం. తర్వాత 4వ విషయము, అది కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు, కొంతమంది వ్యక్తుల జీవితాలలో దేవుడు వారి కిరీటాన్ని తీసేశాడు. కిరీటము అప్పటి వరకు ఉన్నది, కానీ కొన్ని కారణాల చేత ఆ కిరీటము తీసివేయబడినటువంటి సందర్భాలు బైబిల్లో చాలా ఉన్నాయి. తర్వాత 5వ విషయం, పరలోక నివాసులకు కూడా కిరీటాలు ఉన్నాయి. అంటే పరలోకంలో 24 మంది పెద్దలు ఉంటారు కదా, వారికి కిరీటాలు ఉంటాయి. తర్వాత ముఖ్యమైనటువంటిది 6వ విషయము మనం గమనిస్తే, అపవాదికి కిరీటము. అపవాదికి కిరీటం.
ఈ యొక్క 6 విషయాలను 6 కోణాలలో వాక్యాన్ని మనము స్టడీ చేస్తే ఈ కిరీటాల యొక్క సంపూర్ణ వివరణ మనకు దొరుకుతుంది. రైట్. సో అది ఓన్లీ అవుట్లైన్ గా మనము గుర్తు పెట్టుకోవచ్చు 6 విషయాలు. మనకు ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి విషయము ఏంటి? యేసుక్రీస్తు తల మీద సువర్ణ కిరీటము. యేసుక్రీస్తు తల మీద సువర్ణ కిరీటం. దీన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించి స్టడీ చేస్తే, అంటే దేవునికి సంబంధించినటువంటి కిరీటాన్ని మనం స్టడీ చేస్తే, జకరియా గ్రంథములో 6వ అధ్యాయములో చాలా జాగ్రత్తగా మనము 9వ వచనం నుండి గమనిద్దాము. జకరియా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. మరియు 9 నుండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, జకరియా గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 14 వరకు చాలా జాగ్రత్తగా విన్నాము. చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్లయి, టోబియా, యోదాయా అను వారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడు నైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అతడు యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును, టోబియాకును, యోదయాకును, జెఫన్య కుమారుడైన హేనునకును ఉండును. ఇది అంతా ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగము కానీ జకరియా గ్రంథంలో, ప్రకటన గ్రంథము 14:14లో ఇప్పుడు మనుష్య కుమారుని తల మీద సువర్ణ కిరీటం ఉంది కదా, అక్కడ నేరుగా ఉంది. ఇక్కడ ఈ జకరియా గ్రంథంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా యేసు ప్రభు యొక్క కార్యములకు వారు సూచనలుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే యెహోషువ. యెహోషువ అంటే యెహోషువ గ్రంథంలో ఉన్న యెహోషువ కాదు, ఆయన సైన్యాధిపతి. ఇక్కడ జకరియా గ్రంథంలో ఇంకొక యెహోషువ ఉన్నాడు, ఆయన ప్రధాన యాజకుడు. నంబర్ 1. నంబర్ 2, ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఈ జకరియా గ్రంథంలో, ఆయన కూడా యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు, జెరుబ్బాబేలు. రైట్. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో కిరీటానికి సంబంధించినటువంటి మాటలు మనము అక్కడ చదివి ఉన్నాము. దేవుడు జకరియా గారిని పిలిచి ఇదిగో ఆ బబులోను నుండి కొంతమంది వచ్చారు, ఆ ఇంట్లో ఉన్నారు, పో అన్నాడు. బబుల్లో నుంచి వచ్చినటువంటి వారు ఆ ఇంట్లో ఉన్నారు, పో. పోయేటప్పుడు నీతో పాటు ఇంకొక ఆయనను కూడా తీసుకెళ్ళాడు. ఎవరిని? యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువని తీసుకెళ్ళాడు. అయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారి దగ్గర ఆ 9వ వచనంలో నువ్వు వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి.
సరే, ఇక్కడ ఇంకొకటి, వెండి బంగారములను ఆ బబులోను నుంచి వచ్చినటువంటి వారి దగ్గర తీసుకొని ఈయన ఒక కిరీటం చేసి ప్రధాన యాజకుడైన యెహోషువకు నువ్వు కిరీటం చేపద యెహోషువకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అప్పుడు యెహోషువతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, చిగురు అను ఒక్కడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఇక్కడ చిగురు, ఈ చిగురు అనేటువంటి మాట బైబిల్ మొత్తంలో మీరు పరిశీలించి ధ్యానం చేస్తే చిగురు అంటే యేసుక్రీస్తు. యెషయా మొద్ద నుండి చిగురు పుట్టును అన్నటువంటి మాటలు మనకు చాలా దగ్గరలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో దావీదు చిగురు అయినా అనేటువంటి మాట ఉంది. సరే, ఇప్పుడు చిగురు అంటే యేసుక్రీస్తు. అతడు యెహోవా ఆలయము కట్టును. మొత్తానికి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఇక్కడ జరిగే సంఘటనలన్నీ కూడా యేసుక్రీస్తుకు సూచనలుగా ఉన్నాయి. ఆయన తల మీద కిరీటము పెట్టబడినది. అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. ఇప్పుడు జకరియా గారు ఇక్కడ నిలబడినటువంటి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువనే ఒక ఒక సూచన యేసుక్రీస్తుకి. ఆ సూచనలలో చాలా సూచనలు ఇక్కడ జకరియా గ్రంథంలో మనం చూస్తాం. ఒకటి, రాయి, 7 కన్నులు కలిగినటువంటి రాయి అని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత చిగురు అనేటువంటిది కూడా మనం చూస్తాం. సో ఇక్కడ చిగురు అనేటువంటి వ్యక్తి మొట్టమొదట ఆలయం కట్టును, తర్వాత సింహాసనాసీనుడై అతడు ఏలును, మరియు సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా. అది ఆలయం కట్టును, సింహాసనాసీనుడిగా ఉండును, మరియు ఆ సింహాసనాసీనున్నటువంటి వాడు యాజకత్వం కూడా చేయను. ఇక్కడ యాజకుడు ఉన్నాడు, ఒక ఆయన యెహోషువ, ఒక యాజకుడు ఉన్నాడు. 14వ వచనంలో, ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థంగా ఉంచబడి, ఆ కిరీటము ప్రధాన యాజకుని మీద ఉన్న కిరీటము సింహాసనాసీనుడై ఏలుతున్నటువంటి ఆ చిగురుకు సూచనగా ఉన్నటువంటి ఈ యెహోషువ ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉండును. అది మనకు ఇంకా నిదానంగా జకర్యా గ్రంథము అంతా మనకు దర్శనాలతో ఆ సూచనలతో నింపబడి ఉంటది. అది చాలా జాగ్రత్తగా చరిత్రను మనం కొంత తెలుసుకొని స్టడీ చేస్తే అక్కడ యేసుక్రీస్తు మనకు అగుపడును. కిరీటం పెట్టుకొని సింహాసనాసీనుడై యాజకుడై ఏలేటటువంటి ఆ యేసుక్రీస్తు మనకు అక్కడ కనపడును. అది మొదటిది. ఇక రెండవది, మనకు క్రొత్త నిబంధనలో మనకు ఒక, ఎందుకంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యూదులకు రాజు ఎవరు అన్న ప్రశ్న ఆయన యొక్క శిలువ ప్రయాణంలో, ఆయనను తీర్పు తీర్చుటలో, లేకపోతే ప్రారంభంలో ఆయన పుట్టినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్నటువంటి దానిలో మొత్తానికి యేసుక్రీస్తు రాజు. మరి రాజుకు కిరీటం ఉండాలి కదా, రాజుకు కిరీటం ఉండాలి. కానీ ఈయన ప్రారంభించినటువంటి రాజ్యములో ఉన్నటువంటి రాజుకు ఉన్నటువంటి కిరీటం లేదు అక్కడ. ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజులకు బంగారు కిరీటాలు ఉన్నాయి. భూలోక రాజ్యములను పరిపాలన చేసే రాజులకు బంగారు కిరీటాలు. యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి దేవుని రాజ్యంలో ఆయన కిరీటం
బంగారుతో అంటే మనకు భౌతికంగా ఉన్నటువంటిది కాదు. కానీ వారేం చేశారు? 27వ అధ్యాయంలో మత్తయి సువార్తలో వ్యంగ్యంగా వ్యంగ్యంగా ఏం చేశారు? 29వ వచనంలో, 27వ అధ్యాయము 29వ వచనము మత్తయి సువార్త. ముండ్ల కిరీటమును అల్లి, దానిపైన చూద్దాము ఆయన ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నారో. 28. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతుల నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి. ముండ్ల కిరీటము, ముండ్ల కిరీటంలో మర్మము. హల్లెలూయా. అసలు మనము ఎక్కడ చూడము కదా, కిరీటాలు అంటేనే ఒక ఘనతకు గుర్తు కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తుకు పెట్టబడినటువంటి ముండ్ల కిరీటము, అది ఒక వ్యంగ్యంగా అపహసిస్తూ ఆయనకు ధరింపచేశారు. చూడండి, లూకాసు వార్తలో 19వ అధ్యాయములో 12వ వాక్యం. లూకాసు వార్త 19వ అధ్యాయములో 12వ వచనంలో, ఈ ఉపమానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, చదవాలి. రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరలా రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పునైతే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలుచుమని ఆజ్ఞాపించిన మొదటి వాడిని ఎదుటికి వచ్చి, అయ్యా నీ మినా వలన 10 మినాలు లభించునని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా. రెండవవాడు, అయ్యా నీ మినా వలన 5 మినాలు లభించుననగా నీవు 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పిన. అతడు మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మినా, నీవు పెట్టని దానిని ఎత్తికొని వాడువును, విత్తని దానిని కోయి వాడువును. నాయన కఠినోడు గనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడును. నాయన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు ఈ సొమ్ము సాగులేద్దా. ఈ స్టోరీ అంతా మనం చూస్తే, రాజకుమారుడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చు వరకు, రాజ్యము సంపాదించుకొనుట అనేటువంటి మాటలో, ఇప్పుడు రాజకుమారుడు ఇప్పుడే రాజు కాలేదు. రాజు ఉన్నాడు, ఆయన తల మీద కిరీటం ఉంది. ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఈయన కిరీటం కావాలంటే ఈయనకు ఒక రాజ్యం ఉండాలి కదా. ఈయనకు ఒక రాజ్యం ఉండాలి. అందుకని ఈయన రాజ్యం సంపాదించుకోవడానికి పోయిండు. సంపాదించాడా లేదా? సంపాదించాడు అంటే అర్థం ఏంటంటే ఆయనకు బంగారు కిరీటం ఉన్నది. హల్లెలూయా. ఇదే విషయము ప్రకటన గ్రంథంలో మనకు 5వ అధ్యాయములో, అయ్యా ఇదిగో ఈయన యేసుక్రీస్తు లోకంలో వెళ్ళి అక్కడ చాలా మందిని తన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి రక్షించి వారిని నీకు ఒక రాజ్యముగా తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అది అమ్మ చదువుదమ్మా. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఉమ్, 9వ వచనం.
ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనాయ భాషలు మాట్లాడి వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదరని క్రొత్త పాట పాడుదు. ఇప్పుడు యేసుక్రీస్తుకి సువర్ణ కిరీటము పెట్టబడింది. ఎట్లా? ఏంటి సువర్ణ? రాజ్యం సంపాదించాడు కాబట్టి. అదెక్కడుంది? మనమే. ఇదే విషయము పేతురు గారు కూడా, మనము చీకటిలో నుండి వెలుగులోనికి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయములో ఇక్కడ కూడా ఆ మాట మనము చూస్తాము. 9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఇప్పుడు ఈ యాజకులే రాజులయ్యా, అది పాయింట్. యెహోషువ ఎవరు? యెహోషువ యాజకుడు. యాజకునికి కిరీటం ఉంటుందా? ఉంటుంది. అట్లెట్లా ఉంటుంది సార్? యాజకుడు వేరే, రాజు కదా వేరే కదా అంటే, అన్ని క్రీస్తులో సంపూర్ణమయ్యాయి. మూడు రోల్స్, పనులు యేసుక్రీస్తులో సంపూర్ణమయ్యాయి. రాజు, యాజకుడు, ప్రవక్త, అన్ని ఆయననే. ఇక్కడ కూడా ఆయన మనలను రాజులైన యాజక సమూహముగా మనల్ని చేసి రాజ్యం సంపాదించాడు. రాజ్యం సంపాదించాడంటే ఇక ఆయన తల మీద సువర్ణ కిరీటం ఉన్నట్టే కదా. ఈరోజు ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో మనం ఏం చేస్తున్నామంటే, యేసుక్రీస్తు అనే అంశం ఎన్నుకొని ఆయన రూపంలో ఉన్నటువంటి సత్యాలను మనము వాక్యపు వెలుగులో స్టడీ చేస్తున్నాం. అనేక రూపాలను ఇప్పటికే మనము స్టడీ చేస్తూ వస్తున్నాము. దానిలో ఒక రూపము ఆ మనుష్య కుమారుని తల మీద సువర్ణ కిరీటం. ఆ సువర్ణ కిరీటము ఏమిటి అన్నటువంటి విషయాలను మనము స్టడీ చేస్తూ వస్తున్నాము. అది జకర్యా గ్రంథంలో ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువతో అది సూచనగాను, మరియు ఇప్పుడు మత్తయి సువార్తలో ముండ్ల కిరీటం, ఆయన ఒక రాజుగాను, లూకా సువార్తలో ఆయన రాజకుమారుడు, ఆయన రాజ్యమును సంపాదించుకోవడానికి వెళ్ళినట్టు మనము చూస్తున్నాం. ఒక మాట మనం చదువుదాం. అంటే ఈ ముండ్ల కిరీటం విషయంలోనే 19వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఇంకా కొంత సమాచారం మనకు అక్కడ దొరుకుతుంది. యోహాను సువార్తలో 19వ అధ్యాయము 1 నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయము 1 వచనం నుండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన ఎద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయనందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో నేను. ఆ ముండ్ల కిరీటమును ఉదారంగ వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాడు. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి, సిలువ వేయము అని కేకలివ్వగా పిలాతు, ఆయనందు ఏ దోషం నాకు కనపడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పాను. ఇక్కడ కూడా వ్యంగ్యముగా యేసు క్రీస్తు తల మీద ఆ ముండ్ల కిరీటమును ఉంచినట్టు
మనము చూస్తున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాటను మనము గమనిద్దాము. హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయము 9వ వాక్యం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఇది చూడండి, ఆయన మొదటి రాకడ, ఆ రాకడ యొక్క ఉద్దేశం ఎప్పుడైతే రక్షణ కార్యం యొక్క ఉద్దేశము ముగించబడిందో, ఇప్పుడు ఆయన తల మీద మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఉన్నాడు. ఎందుకయ్యా నీకు మహిమ? నీకెందుకు మేము మహిమ చెల్లించాలి? నీకెందుకు కిరీటం ఉంది తల మీద అంటే, ప్రతి వానిని మనిషి ప్రతి మనిషిని కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. అది కిరీటం ఎవరికి? ఎందుకు నీకు బంగారు కిరీటము? మనుష్య కుమారుడా, నీకెందుకు బంగారు కిరీటం? ఎందుకు అంత మహిమ నీకు? ఇక్కడ ఎందుకంత మహిమ నీకు అంటే, మొదటి జవాబు, తండ్రి మహిమ ఆయనకున్నది, నంబర్ 1. రెండో జవాబు, ఆయన మానవుల కొరకు ప్రాణం పెట్టి రక్షించి ఒక రాజ్యమును ఇక్కడ స్థాపించాడు గనకనే ఆయన మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనము చూచుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు రూపంలో ఎందుకు ఆయన తల మీద సువర్ణ కిరీటం ఉన్నది అనే ప్రశ్నతో మనము ఈ వాక్యాలను మనం ధ్యానం చేస్తే మనకు చాలా లోతైనటువంటి మర్మాలను మనం నేర్చుకోవచ్చు. కేవలము ఆయన దేవుడు కాబట్టి ఎట్లయినా ఏదన్నా బంగారు కిరీటం పెడతారులే, కాదు, అది కాదు విషయం. కాదు, ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన కాకపోతే ఎవరికి ఉంటుంది బంగారు కిరీటము అని అనుకుంటాం కదా. ఇక పరలోకం అంతా కూడా బంగారే కదా, అందుకే ఆయనకు ఉంటుంది అని అనుకోవచ్చు కదా. కానీ లోతైనటువంటి అర్థములు ఉన్నాయి. ఆయన సంఘమును కట్టును, సింహాసనం ఎక్కి ఆయన ఏలును, సింహాసనం ఎక్కి ఆయన ఏలును, మానవుల కొరకు ఆయన ప్రాణం పెట్టి ఒక రాజ్యాన్ని స్థాపించి, రాజ్యం స్థాపించిన తర్వాతనే కిరీటం, రాజ్యం స్థాపించిన తర్వాతనే కిరీటం. యేసు క్రీస్తు యొక్క రూపాన్ని ప్రకటన గ్రంథములో మనము చదివి వాటిని ధ్యానము చేస్తూ ఉన్నాము. ప్రకటన 14:14లో ఉన్నటువంటి ఒక చిన్న రూపం, యేసు క్రీస్తు మనుష్య కుమారుని యొక్క తల మీద బంగారు కిరీటము, సువర్ణ కిరీటము, వాటిని మనం చూసాము. 19వ అధ్యాయములో 11, 12 వచనాలను కూడా మనుష్య కుమారుని గురించినటువంటి వివరణలో ఆయనకున్నటువంటి రూపంలో ఒక మాటను మనం గమనిద్దాము. ప్రకటన 19, 11, 12 వచనాలు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనునామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు.
రక్తంలో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇక్కడ ఒక జయము, ఒక యుద్ధము, యుద్ధ వాతావరణము కనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క రూపంలో చాలా ఉన్నాయి. ఇక్కడ మనము భవిష్యత్తులో వాటిని ధ్యానం చేయబోతున్నాము. కానీ ఇక్కడ 12వ వచనంలో ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, అగ్నిజ్వాలల వంటి నేత్రములు మనం ఇంతకు ముందే ధ్యానం చేశాము. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ఇది చూడండి, కొత్త విషయం. కిరీటములు, అనేక కిరీటములు అంటే దాంట్లో ఏమర్థం వస్తుందంటే, ఈ ప్రకటన 13లో ఒక ఆయనకు 7 కిరీటాలు ఉంటాయి. ప్రకటన 17లో ఇంకొక ఆయనకు 10 కిరీటాలు ఉంటాయి. ప్రకటన 19లో యేసుక్రీస్తుకు అనేక కిరీటములు ఉన్నాయి. ఏంటి సార్ కిరీటం అంటే? ఆ మొదటి వ్యక్తి ఎవరు? 13వ అధ్యాయంలో ఉన్నటువంటి వాడికి 7 కిరీటాలు ఏంటివి? క్రూర మృగం. క్రూర మృగమునకు 7 కిరీటాలు అనగా 7 మంది రాజులు. 17వ అధ్యాయంలో ఉన్నటువంటి వానికి 10 కిరీటాలు. వాడెవడు అంటే మహావేష. అంత కిరీటాలే వీళ్ళు. మనకు 16వ అధ్యాయంలో చాలా మంది రాజులు యుద్ధానికి వస్తారు. రాజులతో యుద్ధము. అవతల ఎంతమంది కిరీటాలు పెట్టుకొని రావాలనో, ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనేక సువర్ణ కిరీటములు ధరించి ఏం చేస్తాడు? నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. 11వ వచనం. ప్రకటన 19:11. అవతల చాలా మంది రాజులు, ఇక్కడ ఒకనికే అనేక కిరీటములు. అది పాయింట్. అంటే ఆ రూపంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం గమనిస్తూ ఉన్నాం. ఈ కిరీటాలు వేరే. ఇవి ఆలయం కట్టే కిరీటాలు. ఇది సింహాసనాసీనుడై ఏలేటటువంటి కిరీటాలు. ఇవి భూమి మీద ఉన్నటువంటి మనుషులను తన ప్రాణం పెట్టి కొని తన రాజ్యమును సంపాదించుకున్నందుకు పెట్టబడినటువంటి కిరీటాలు. అంత్య దినమున అపవాది క్రూర మృగమును వానికి సంబంధించినటువంటి రాజులను ఓడించగలిగినటువంటి సువర్ణ కిరీటములు అనేకమైనటువంటివి ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి వానికి, అగ్నిజ్వాలల వంటి కనులు కలిగినటువంటి వానికి ఆయనకు ఉన్నటువంటి సువర్ణ కిరీటం. ఇంతటితో ఆ కిరీటాల విషయమై మనము, అంటే దేవునికి సంబంధించినటువంటి కిరీటాలు మాత్రమే మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి నేను ఆ కిరీటాల గురించి ఇంకా ముగిస్తున్నాను. నేను ఇంతకుముందే చెప్పాను, ఈ కిరీటాలు గురించి, విశ్వాసుల కిరీటాలను గురించి ధ్యానం చేయవచ్చు. పరలోక నివాసులు ఉన్నారు, వారికి కూడా కిరీటాలు ఉన్నాయి, దాన్ని ధ్యానం చేయవచ్చు. అపవాదికి కూడా కిరీటాలు ఉన్నాయి, ఆ కిరీటాలు కూడా ధ్యానం చేయవచ్చు. కొన్ని కిరీటాలు పోయినాయి, వచ్చినాయి. కొంతమందికి కిరీటాలు తీసివేయబడ్డాయి, అది మనం స్టడీ చేయవచ్చు. రాజులను పట్టాభిషేకం చేయుటలో వారు కిరీటాలను వారికి ధరింప చేసేవారు. దాన్ని కూడా మనం చరిత్రను ఆధారం చేసుకుని చరిత్ర కోణంలో ఆ పట్టాభిషేకం, అంటే మనకు చాలా మంది రాజులు ఉన్నారు కదా, యూదుల రాజులు, ఇస్రాయేల్ యొక్క రాజులు, బబులోను రాజులు, సిరియా రాజులు, అషూరు రాజులు, ఐగుప్తు రాజులు, వాళ్ళందరికీ ఆ కిరీటాలు పెడేటప్పుడు అంటే ఆ పట్టాభిషేకం చేసేటప్పుడు కిరీటం గురించి
మనము స్టడీ చేయవచ్చును. అది చరిత్రానుసారంగా మనం స్టడీ చేయవచ్చు. సరే రండి, ఇప్పుడు 14వ అధ్యాయం మరలా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం ఇంకొక అంశాన్ని మనం తీసుకొని ఈరోజు ధ్యానం మనం చేద్దాము. 14:14లో ఇంకొక రూపం, క్రీస్తులో ఇంకొక రూపం. ప్రకటన 14:14. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఈ కొడవలి సమాచారం కింద ఉంది, చూద్దాము. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండియున్నది, కోత కాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఇంకొక దూత పరలోకమందున ఆలయంలో నుండి వెడలి వచ్చిన అతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గల వానిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్ల పరిపక్వమైన ఈ వాడి అయిన నీ కొడవలను పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమను ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించు. 3 దూతలు ఇక్కడ ఉన్నారు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక యేసుక్రీస్తు ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు అనుకుందాము. ఈ యేసుక్రీస్తు మేఘాన్ని సింహాసనంగా చేసుకొని తల మీద కిరీటం పెట్టుకొని కొడవలు పట్టుకొని ఉన్నాడు. ఈ కొడవలు పట్టుకున్నటువంటి యేసుక్రీస్తు దగ్గరికి ఒక దూత వచ్చాడు. ఈ దూత వచ్చి యేసుక్రీస్తుతో చెప్తున్నాడు, ఇదిగో నీ చేతిలో ఒక కొడవలు ఉంది కదా, భూమి మీద వేయము, పంట వచ్చి ఉన్నది, ఆ పైరును కోయుము అని చెప్పాడు. వీళ్ళిద్దరిది అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు పరిచయం అయిపోయింది. ఇంకా 2 దూతలు ఉన్నారు. పరలోకం నుండి ఇంకొక దూత వచ్చాడు. ఆ దూత చేతిలో కూడా ఇంకొక కొడవలు ఉంది. ఆ దూత చేతిలో కొడవలు ఉంది. ఇంకొక దూత ఉన్నాడు. ఈయన బలిపీఠం మీద నుంచి వచ్చాడు. ఈ బలిపీఠం మీద నుండి వచ్చినటువంటి ఈ దూత కొడవలి పట్టుకున్నటువంటి ఈ దూతతో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో భూమి మీద ద్రాక్ష తోట ఉంది, బాగా పండిపోయింది, అది కోసి అన్ని ద్రాక్షలు కోసి ఒక తొట్టిలో వేసి దాన్ని తొక్కుము. ఏంటి తొక్కడము అంటే దేవుని కోపము. ఇప్పుడు మన స్టడీ అది కాదు. మన స్టడీ యేసుక్రీస్తు రూపానికి మనం పరిమితమయ్యాం కదా. అయితే ఈ కొడవలి పెట్టి పైరును కోయుము, అది యేసుక్రీస్తు చేయవలసినటువంటి పని. దూత చెప్పినప్పుడు అయ్యా 15వ వచనంలో, అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, భూమి పైరు పండి ఉన్నది, ఇక్కడ పైరు కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘము మీద ఆసుడై ఉన్న వారితో చెప్పారు. మనము అంటే ఈ వచనము ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నదంటే, తర్వాత మనం దీన్ని చాలా నిదానంగా స్టడీ చేయబోతున్నాము. ఇప్పటికైతే 2 ఆలోచనలు నేను చెప్తాను. అసలు యాక్చువల్గా మనం కొడవలు పట్టుకున్న దగ్గరనే మనం ఆగాలి. ఇప్పుడు కొడవలు పట్టుకున్నవాడు ఒక పని చేస్తున్నాడు. ఒక పని ఏంది? కోతకాలము వచ్చి ఉన్నది, పైరు పండి ఉన్నది, కాబట్టి నువ్వు దానిని కోయుము. అప్పుడు యేసుక్రీస్తు ఆ కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడింది. దీనికి 2 అర్థాలు. ఆ అర్థాలు ఇప్పటికి జస్ట్ వినండి, తర్వాత
ఏది కరెక్టో మనం దాన్ని స్టడీ చేయబోతున్నాం. మొదటిది, ఇది యేసుక్రీస్తు భూ ప్రజలకు చేయబోయే ఒక తీర్పు. భూ ప్రజల మీద జరిగించబోయే ఒక తీర్పునకు సంబంధించినటువంటి వచనము. ఎందుకంటే పైన వచనాలలో మృతులు ధన్యులు, వారు విశ్రాంతి పొందుదురు, అక్కడ ఏదో మొత్తము ముగించబడింది, ఇక్కడ తీర్పు సమయము మొదటిది. రెండవది, ఈ కోతకాలము పైరును కోయుట సంఘమును యేసుక్రీస్తు తీసుకొని పోవుట, లేకపోతే సంఘము ఎత్తబడుట అని కూడా రెండవ అర్థమునిచ్చేటటువంటి మాట. సరే, ఇప్పుడు మనము వాక్యపు వెలుగులోనికి కొన్ని విషయాలను మనం పరిశీలిస్తే, యోవేలు గ్రంథములో 3వ అధ్యాయంలో, యోవేలు ఏంటి సార్? యోవేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఇది ఒక్క నిదానంగా మనం స్టడీ చేయాలి. ఇది యోవేలు గ్రంథము 3వ అధ్యాయము. ఈ సందర్భం ఏమిటంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు లేదా యూదులు తప్పు చేశారు. నంబర్ 1, తప్పు చేశారు కాబట్టి వారికి శిక్ష. తర్వాత వాళ్ళు శిక్షలు బాగా బాధపడుతున్నారు కాబట్టి మూడోది ఏంటంటే, అయ్యా అంత్యదినములలో మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మరలా మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను, మీరేం భయపడకండి. మూడోది. నాలుగవది, ఏ అన్యజనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారిని నేను శిక్షిస్తాను. ఈ విషయాలు ఉన్నాయి యోవేలు గ్రంథంలో. ఇప్పుడు ఈ కొడవలి సంగతి ఎక్కడ, ఏ విషయాల్లో వస్తుంది? తప్పు చేశారు, శిక్ష, మరలా తిరిగి దేవుడు వారికి పునరుద్ధరణ వాగ్దానాలు నేను చేస్తాను, మిమ్మల్ని బయటకు తీసుకొస్తానని చెప్పాడు. తర్వాత అన్యజనులకు శిక్ష. కొడవలి ఎక్కడుంది చూద్దాం. కొడవలి ఎక్కడుందో చూద్దాం ఈ 4 విషయాలలో. మొదటి వచనం నుండి చాలా జాగ్రత్తగా విందాము. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులను, అంటే రప్పించు కాలమున అంటే వాళ్ళు వస్తున్నారు, అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములోనికి నా స్వాస్థ్యము ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుదును. మొత్తానికి ఈ కొడవలి సంగతి ఏంటంటే అన్యజనులకు సంబంధించినటువంటి కొడవలి. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలను ఇచ్చి ద్రాక్షరసం కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి కదా. తూరు పట్టణమా, ఇది అన్యజనులు. ఓ సీదోను పట్టణమా, అన్యజనులు. ఫిలిస్తీయులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారం చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారంను మీరు పట్టుకొని పోతిరి. నా వెండి నా బంగారం అంటే దేవుని ప్రజలు. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్ళలో ఉంచుకొంటిరి. యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపచేయుటకై మీరు వారిని గ్రేకేయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదికి రప్పించదను. ఇదిగో, మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలంలో నుండి నేను వారిని మళ్ళా రప్పిస్తాను. మీ కుమారులను కుమార్తెను యూదా వారికి అమ్మివేయింతును. వారు దూరంగా నివసించు జనులైన షీబాయిలకును వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనము. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధము కండి. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడని అనుకొనవలెను. చుట్టుపట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము.
నలుదిక్కులను అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతులో ఎలో ఆసీనుడగుదును, అన్యజనులను లేచి అచ్చటికి రావలెను. ఇక్కడ చూడండి 13వ వచనం. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండియున్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయను, మీరు దిగి రండి. పైరు ముదిరిపోయిందంట. ఇక్కడ పైరు అంటే అన్యజనులు కొడవలి పెట్టి కోయుడి, గానుగా నిండి ఉన్నది. తీర్పు తీర్చులో ఇలా రావలసిన యెహోవా దినము వచ్చి ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోవాసులైరి, సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడచేయుచున్నాడు. భూమాకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. మొత్తానికి ఈ కొడవలి పైరు పండినది, ముదిరినది ఎవరయ్యా అంటే అన్యజనులు. అన్యజనుల మీద కొడవలి జులిపించు. అంటే ఇది తీర్పు. ఇక్కడ తీర్పు యోవేలు గ్రంథంలో ఇక్కడ తీర్పు. ప్రకటన గ్రంథము 14లో ఉన్నటువంటి కొడవలి భూమి మీద వేయగా పైరు కోయబడినటువంటిది, అది తీర్పా, లేకపోతే సంఘ విశ్వాసులను అందరినీ గ్యాదర్ చేసి కోసి తీసుకొని పోవడమా అన్నటువంటి విషయాలను మనము ఇంకా కొన్ని మాటలతో భవిష్యత్తులో వాటిని పరిశీలించవలసి ఉన్నది. తర్వాత ఇప్పుడు చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వాక్యం. మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుండి నేను చదువుతున్నాను. రహస్యమైదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులైనకైనా ఎవరికైనా నుండిన ఎడల వాడు వినుగాక. నేను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురు, మీకు నట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడనని వారితో చెప్పారు. మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యమును ఒక ఉపమానముగా ఒక మనుషుడు భూమిలో విత్తనం విత్తి వానికి తెలియకుండానే అది పెరుగుతుంది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించు. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాడు. మరియు ఆయన ఇట్లా, నేను దేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము, ఏ ఉపమానంతో దాన్ని ఉపమించదము. సో ఇప్పటి వరకు 28వ వచనం వరకు మార్కు సువార్త 4వ అధ్యాయం 22 నుంచి 28వ వచనం వరకు ఉన్నటువంటి ఈ దేవుని రాజ్యములో కొడవలి పెట్టి కోసేటటువంటి ఒక కార్యం ఉన్నది. ఇది తీర్పు కార్యము. ఎందుకంటే పైన వచనాల్లో మనం చూస్తే ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇవ్వబడును, అన్ని బయలుపరచబడతాయి, అన్ని తీర్పులోనికి వస్తాయి అన్నటువంటి హెచ్చరిక సందర్భములో చెప్పబడినటువంటి దేవుని రాజ్యం. దేవుని రాజ్యం కనుక ఈ పైరు పండి ఉన్నది, యోవేలు గ్రంథంలో పైరు ముదిరి ఉన్నది. అక్కడ అన్యజనులు, ఇక్కడ అందరూ. మార్కు సువార్తలో 4వ అధ్యాయంలో అందరూ.
ఇక చివరిగా ఒక వచనం చెప్పి మనము అదే మనకు ఇంతకుముందు మనము చూసినట్టు 14వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 17వ వచనంలో ఆయన ఆ ఆ కొడవలిని భూమి మీద వేసి ఆ పైరును కోసినట్టు వెంటనే ఇంకొక కోత జరిగింది. అది మనుష్య కుమారుడు చేయలేదు, కానీ పరలోకం నుండి వచ్చినటువంటి ఒక దూత ఆ ద్రాక్షల తొట్టి ఆ ద్రాక్షల ను కోసి తొట్టిలో వేసి త్రొక్కి, అది దేవుని కోపం అని స్పష్టంగా అక్కడ చెప్పబడింది. అది దేవుని తీర్పునకు గుర్తుగా ఉన్నది. ఈరోజు యేసుక్రీస్తు రూపంలో మనం 2 విషయాలు మనం గమనించాము. ఒకటి, యేసుక్రీస్తు తల మీద సువర్ణ కిరీటం. రెండోది, యేసుక్రీస్తు చేతిలో ఒక కొడవలి ఉన్నది. సో ఇప్పటితో ఇక్కడితో ముగిస్తున్నాను. ఇక ముందు దినములలో యేసుక్రీస్తు రూపాన్ని ఇంకా మనం స్టడీ చేయబోతున్నాము. ఇవన్నీ దేవుని కృప వలన మనం ఎన్నో మంచి విషయాలను మనం నేర్చుకుంటున్నాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.